చూడండి, విజయవాడ చర్చికి వచ్చాను. మారుకొట్టుకాడ చర్చి వీడియో తీస్తున్నానండి. అంటే సాయంకాలం దాకా ఉండేరంటలోనే మరి సాయంకాలం దాకా ఉండేరంట. మరి ఇక్కడ కాసేపు పార్క్ చేసుకుని వెళ్ళిపోమంటున్నారు. ఇది వీడియో తీస్తున్నానండి. ఇదో చర్చికి వచ్చాను కదా, తీస్తున్నాను. విజయవాడ మారుకొట్టుకాడ చర్చి అండి. ఇవ్వండి డేట్లు కూడా. డేట్ ఏంటండి? 2024 6వ నెల 17వ తారీఖు. ఏంటో మరి తెలియట్లేండి. అది డేట్ మటుకు వేశారు. మరి ఒక సేవకుల గురించేమో లేదండి. 2024 6వ నెల 17వ తారీఖు వేస్తున్నారు. ఈ చర్చికి వచ్చిన్నాను. అంటే ఇప్పుడు ఎవరు లేరు, వచ్చి అందరూ వెళ్ళిపోతున్నారు. చూసి వెళ్తున్నారు. పార్క్ చేసుకొని కొంచెం పట్టు వెళ్ళిపోతున్నారు. కూర్చొని ఇట్లా వాచ్మెన్ వాళ్ళు కూర్చొని ఇట్లా. ఇలాంటి చర్చి, పెద్ద చర్చి ఇది. కూర్చొని ఇట్లా అది చర్చి అన్న కూర్చోకుండాటగా. నేను సాయంకాలం కొందాం లైటింగ్ వేస్తారు కదా, అప్పుడు లైటింగ్ బాగా తీద్దాము వీడియోని. ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో పెట్టచ్చని. తాడేపల్లి మాది. ఇంకా అలాగంటే ఇంకేమంటే మనం ఏం మాట్లాడలేము ఇంకా. ఇదండి నైట్ అయితే బాగుంటుంది అనుకుంటాను. మరి ఇది పొగలు అయిపోయింది. నేను పొగలు వచ్చేసానండి, ఇందాకే వచ్చేసాను 2:30కి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి డేట్లు తెలీదు. చాలా డేట్లు ఉన్నాయి ఇక్కడ కూడా. ఏంటంటో మరి తెలియదండి నాకు. అన్నీ అంటే సేవకుల గురించో మరి ఎట్లాగో తెలీదు. అన్ని డేట్లు ఉన్నాయండి. ఈ డేట్లు తీస్తున్నా చూడండి. ఇదిగోండి, ఇదొకటి ఇక్కడొకటి ఉంది. మరి తెలియట్లా. మరి డేట్లు నాకు తెలియట్లేదు. అంటే నాకు చదువులేదులేండి, అందుకని నాకు తెలియట్లేదు. తీస్తున్నాను. ఎవరో చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకోండి, చదవాలనుకుంటే చదువుకోండి. తీస్తున్నానండి. మరి ఇందాక డేట్లోనే తీశాను. ఇదిగోండి, నాకు తెలియట్లా, నాకేం తెలియట్లేదు. ఇంకోటి అండి, ఇటులా ఒకటి. అది చర్చి ఏ సంవత్సరం కట్టారో తెలియట్లా. మరి అండి ఇవన్నీ ఏం డేట్లో మరి ఆమె పేర్ల నాకు తెలియట్లేదు. ఒకళ్ళ సేవకుల గురించి ఏమన్నా నాకు తెలియట్లేదు. మరి నేను తీస్తున్నాను. ఎవరైనా చదువుకుని ఉంటే చదువుకోండి, ఎవరు నన్ను తిట్టుకోకండి. ఎందుకంటే నాకు తెలీదు, తీయటం వరకే. నేను అంటే చదవలేను. నేను చదువు లేదు కాబట్టి చదవలేను. అది వచ్చాను, చర్చికి వచ్చాను, చూద్దామని వచ్చాను. వచ్చిన అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా దండి. తేడాగా అన్నీ మరి ఏమిటో నాకు తెలియదు. అక్కడ ఒకటి తేడా కొన్ని తేడాగా ఉంది. అంటే ఏంటో సున్నాలు ఎక్కువ ఉన్నాయి. నాకు తెలియట్లా. సున్నాలు 1 ఎక్కువ ఉన్నాయి. అదేమన్నా పేర్లా ఏంటో మరి ఎంతో డేట్లు వస్తున్నాయి. నాకు అర్థం అవ్వండి, చదువుకున్న వాళ్ళకి అర్థమవుతాయి, నాకు అర్థం కావట్లేదు. ఇదండి ఇంకొకటి. చర్చి అసలు ఏ సంవత్సరంలో కట్టారో
ఏ సంవత్సరం నిర్మించో తెలియట్లా. చూడండి, నాకు డేట్ కరెక్ట్ డేట్ నాకు ఏది అంత చర్చి అండి. ఇది చర్చి మటుకు పెద్ద చర్చి అండి. ఇది అంతా అంటే నైటు అయితే లైటింగ్ ఉంటుంది, బాగుంటుందేమో. నైట్ పూట లైటింగ్ ఉంటుంది, బాగుంటుంది అనుకుంటా. లేదు చూడండి, బాలయేసు మరి ఇక్కడ బాలయేసుది ఉందండి. అదే ఏమంటారు, రెల్లిగేట్ తోటి, అదే పశువుల పాక అంటారు కదండి. అదే పశువుల పాక అంటారు. పశువుల పాకలో మరమ్మ తల్లి ప్రసవించింది అంటారు కదా, అదనమాట ఈ పాక. పశువుల పాక అంటారు దీన్ని. రెల్లిగడ్డి తీసారండి, చెక్కలు తలుపులు పెట్టారు. పైన చెక్క వేసి రెల్లిగడ్డి కూడా వేసినారు, తలుపులు చెక్కలు తలుపులు పెట్టారు. చూడండి, మరి అప్పుడు దూత వచ్చి మరి గొర్రెల కాపర్లకి కనపడి ముందు ఏసై గురించి చెప్పిద్దంట కదండి. అవన్నీ మరి నాకు పెద్దగా తెలీదు. ఇదండి మొత్తం బొమ్మలు కూడా బాగా పెట్టారు. చూడండి చూడండి, ఏసైది పశువుల పాక అంటారు కదండి. పశువుల పాకలో ప్రసవించింది మరమ్మ తల్లి. అది ఆ బొమ్మ, ఆ విగ్రహం అండి. ఇది క్రిస్మస్ చెట్టు అండి, క్రిస్మస్ చెట్టు. సాయంకాలం అయితే కొద్దిగా లైటింగ్ ఉంటుంది, తీద్దాం అనుకున్నాను బాగా నేను. మరి వాళ్ళు ఏమో ఉండకూడదు అమ్మంటున్నారు, ఎవరు ఉండట్లేదు. సేపు కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోండి అంటున్నారు. ఏంటి ఏంటి నీ గోళ ఏంటి? ఏంది ఏంటి? చర్చిలోకి రావద్దా చెప్పు. ఆగు ఆగు ఆగు. ఏసై బొమ్మ అండి, ఏసై బొమ్మ బయట. ఇది చర్చి అండి, చర్చి. ఇది కనపట్ల నాకు ఎండగా. చూడండి, సాయంకాలం అయితే బాగుంటుంది, లైటింగ్ పెట్టున్నది కానీ సాయంకాలం అయితే బాగుండు. మరి ఉండట్లేదే, అదేమంటే 6ంటికి రాండి అంటున్నారు. 6ంటికే వద్దామన్నా నేను, ఎందుకో వాళ్ళు వచ్చేసాను నేను. మరి అంత అడగూడేనది, ఏం చేద్దాం. అడగూడే వెళ్ళే ఏ పనులు అవ్వట్లే నాకు. ఏదంటే అప్పటికప్పుడు అంతా నిర్ణయించుకుంటా, అప్పటికప్పుడు అయిపోవాలని. వెళ్ళాలి, వచ్చేయాలన్న ఆత్రం నాకు. సాయంకాలం అయితే బాగుంటుంది, లైటింగ్ బాగుంది. లైటింగ్ ఉంటుంది కానీ సాయంకాలం 6ంటికి 6:30కి వెళ్తే అంట. ఇప్పుడేం లోన్ ఉండట్లేదు, ఇంకేం చేయాలి మరి. లోన్ వద్దు ఉండకూడదు అంటున్నారు, ఎవరు ఉంచట్లే, లోన పంపించేస్తున్నారు. కాసేపు కూసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోండి అంటున్నారు అందరిని, వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా. నాకేం కనపట్ల, ఎండకి కనపట్ల. వేసేది చర్చి. సూర్యుడు
సూర్యుడు ఎదురున్నది లేదండి. వాచ్మెన్ అడే వాచ్మెన్ ఈ వాచ్మెన్ ఉన్నట్లు ఎవరిని ఉన్నట్లా వాచ్మెన్ అందరు వెళ్ళిపోండి అంటున్నాడు. ఎవరిని కూర్చొని ఇట్లా బయట మొత్తం తీసండి. సాయంకాలం అయితే బాగుండు. ఏం చేయాలి బయట కాసేపు ఉంటాక బయట రోడ్డు మీద ఆడ ఉండాలి. బాగుంది. విజయవాడ మార్కొట్టు కాడ చర్చి, కాళేశ్వరం మార్కొట్టు దగ్గర చర్చి ఇది. అంటే రైల్ స్టేషన్ కూడా దగ్గరలో, ఇక్కడ రైల్ స్టేషన్ కూడా దగ్గర ఉంది. ఇక్కడ రైలు బండ్లు బాగా తినపడుతున్నాయి.